తమిళనాడు అధికారులు ఏఆర్ డైరీలో సోదాలు నిర్వహిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒకసారి రాధికా శర్మ గారి దగ్గరికి వెళ్తాం. రాధికా శర్మ గారు, మీరు విహెచ్పి తరఫున లీగల్ సెల్లో ఉన్నారు, ఎలా చూస్తారు ఇవాళ ఇదంతా చూసిన తర్వాత? మీరు కూడా సుప్రీంకోర్టుకి లేఖ రాసినట్టున్నారు, ఇవాళ పిల్లు వేసినట్టున్నారు. అంటే ఏమని వేశారు పిల్లు, ఎట్లా అండి? దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దెన్ టేక్ ఎ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ ద పర్సన్ హూ ఆర్ ఎవరైతే ఇందులో చేశారో, ఇన్వాల్వ్ అయ్యారో అందరి మీద దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. సో దాని గురించి వెయిట్ చేయాలి, రిపోర్ట్ మనకి ఏమొస్తుంది, రిప్లై ఏమొస్తుంది సుప్రీంకోర్టు నుంచి అన్నది సబ్మిట్ అయితే చేశాము. దాని తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేసి ఎందుకు జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇది నిజమా లేకుంటే పుకారా, ఇప్పుడు ఈవినింగ్ నుంచి మనకు మీడియాలో మళ్ళీ ఇదంతా అబద్ధము, కట్టుకథ, రిపోర్ట్స్ అంతా కరెక్ట్గానే ఉన్నాయి అని మళ్ళీ ఇంకో పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ఆ పార్టీనా ఈ పార్టీనా రాజకీయాల గురించి పక్కకు పెట్టండి, ఎన్నో వేల మంది కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేబీ ఇట్ ఈస్ ఎ ట్రూ ఇన్సిడెంట్ కావచ్చు, చేయడం తప్పే లేదు. ఇది నేను ఎవరి తరఫున మాట్లాడట్లేదు, ఏ పార్టీ తరఫున మాట్లాడట్లేదు, ఒక కామన్ వ్యక్తిలాగా మాట్లాడుతున్నాను. ఒక హిందువు, భగవంతుడు అంటే భక్తి భయము ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. పుకారు పుట్టిస్తే అది తప్పే. ఇన్ని వేల కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆల్రెడీ మన బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు తెలుసు. కొద్ది రోజుల తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి అంటేనే అక్కడ ఎవరు వెళ్ళము అన్నీ ఒక్కొక్కటి బ్రహ్మంగారి కాలజ్ఞానాలు నిజమవుతున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి పుకారు కానీ ఇది నిజమే కావచ్చు తీసుకొస్తే మేము ఇంకా రేపటి నాడు వెళ్ళి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోగలమా, ప్రసాదం కొనుక్కోగలమా? ఒక కామన్ మ్యాన్ గురించి ఆలోచించండి, అతను ఎంత భక్తితోని వెళ్తాడు. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఏం చేయాలి ఇంకా? సో దీని మీద ఇది చిన్న విషయంగా తీసుకోలేదు, పుకార్ కాదు, అది సెంట్రల్ ల్యాబ్ లోకల్ అయిన టీటీడీ ఎక్స్ బోర్డు మెంబరు. సో ఆయనకి తెలియదంటూ లేదు, ఆయన కూడా నమ్ముతున్నారు దీనిలో. అవును, తక్కువ రేటుకి కక్కుర్తిపడి ఆయిల్ కొన్నారు, దానివల్ల కొంత ఇలాంటి జరిగింది అన్నది ఆయన కూడా నమ్ముతూ ఉన్నారు. సాక్షాత్తు ఇది అలిగేషన్ చేసింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఎక్కడైతే ఒక రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ కూడా నా చేతిలో ఉంది, ఒకసారి రిపోర్ట్ కాపీ ఇస్తాను మీకు. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి కామెంట్ చేశాడు. సరే, ఇక అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, దాన్ని ఆటోమేటిక్గా ఖండిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఈ రిపోర్ట్, ఇప్పుడు ఓవి రమణ గారు మాట్లాడుతున్నది కూడా ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని వేగ్గా ఎక్కడ అలిగేషన్ చేయట్లా. రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ ఏమేమి కలిసినాయి, ఎంతంత క్వాంటిటీ ఉండాలి, ఏమేమి కలిసినాయి అన్నప్పుడు ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ గ్రిమ్ అండ్ మైజ్ జమ్ అండ్ కాటన్ సీడ్. వీటితో పాటు చివరిలో మెన్షన్ చేశారు ఫిష్ ఆయిల్ అని. ఫిష్ ఆయిల్ అని ఇచ్చారు క్లియర్గా ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు, లార్డ్ అని ఇచ్చారు, పందికో. ఒకసారి ఈ రిపోర్టు మేడంకి ఇవ్వండి. ఒక లడ్డు కూడా మేడం గారికి ఇవ్వండి. లడ్డు కూడా ఒకసారి మేడం గారికి ఒకటి ఇవ్వండి. ఒకసారి ఆ లడ్డు చూడండి మేడం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండల మీద తయారు చేసిన లడ్డూయే. ఇక్కడ జూబ్లీస్లో ఉన్న టెంపుల్ నుంచి తెప్పించాం మేము. ఒకసారి ఆ లడ్డు టేస్ట్ చూడండి, లేదా వాసన ఒకసారి చూడండి, టేస్ట్ చూడండి. మీకేమన్నా మళ్ళీ టేస్ట్ చూడాలంటే ఇంకా ధైర్యం రావట్లేదండి. మీరు ఒక భక్తురాలు, మీరు కొండ మీదకి దర్శనానికి వెళ్ళి ఉంటారు కదా? తప్పకుండా దర్శనానికి వెళ్ళాము, ప్రసాదం తీసుకొచ్చాము, అందరికి పంచుకున్నాము, అందరం చేసినట్టే చేస్తాం కదా. కానీ వాళ్ళు అదే ప్రసాదం ముట్టుకోవాలంటే ఇవాళ ఆలోచిస్తున్నాం. నా బాధ అదే, మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, నా బాధ అదే. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్తాను, ప్రసాదం ధైర్యంగా కొనుక్కోగలనా? ఆల్రెడీ మనకి ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మనం హోటల్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. ఫుడ్ ఆర్డర్ చేస్తే మనం వెజిటేబుల్ బిర్యానీ పెడితే వాడు ఇంకేదో పంపిస్తున్నాడు, చికెను మటను ఇట్లాంటివి పంపిస్తున్నాడు. ఆ దెబ్బకు మేము భయపడి ఆర్డర్లు పెట్టడమే మానేసాం. ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి పోతే కూడా ప్రసాదం కొనుక్కోలేని పరిస్థితి వచ్చిందే, భయపడాల్సి వస్తుందే. ఇప్పుడు
ఇప్పుడు మీరు ఆ ప్రసాదం తినలేరు, నాకు భయం వేస్తుంది, టచ్ చేయలేరు. టచ్ చేయలేను. యా, ఇది కీలకమైన అంశం అండి. ఒక భక్తురాలుగా రమణ గారు మీరు కూడా ఇది ఒకసారి గమనించాలండి. ఆవిడ వెంకన్న స్వామి భక్తురాలండి. తిరుమల కొండ మీదకి వస్తుంటారు, మీ దగ్గరికి దర్శనం చేసుకు వస్తుంటారు, ప్రసాదం తీసుకుంటారు. ఇవాళ అదే ప్రసాదం ఆవిడ ముందు పెట్టాను. 1 కాదు 2 కాదు 4 లడ్డూలు పెట్టాను రమణ గారు, 4 లడ్డూలు పెట్టాను. చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఇక్కడ ఆవిడ వీర భక్తురాలు స్వామివారి. అలాంటి మహిళ ఇవాళ వెంకన్న స్వామి ప్రసాదం తినడానికి భయపడుతున్నారు. ఆవిడ టచ్ చేయట్లా. మామూలుగా అయితే ప్రసాదం ఇవ్వగానే ఎగబడి తింటారు ఎవరైనా సరే, భక్తితో కళ్ళకత్తుకుని నోట్లో వేసేసుకుంటారు. అలాంటిది ఎదురుగా 4 లడ్డూలు పెట్టాను నేను అక్కడ మేడం గారి ముందు. ఆవిడ ఇంతవరకు టచ్ చేయలేదు రమణ గారు. అంటే ఇది కేవలం మేడం గారిని ఉద్దేశించి అనట్లేదు నేను, కొన్ని కోట్ల మంది హిందూ భక్తులను ఉద్దేశించి ఉంటున్నా. వాళ్ళందరూ ఆలోచన కూడా ఇలాగే ఉంటుంది కండి వాళ్ళ ప్రసాదాన్ని చూస్తే. అశోక్ గారు, రమణ గారు మిమ్మల్ని అడుగుతున్నారు గారు, మేడం గారు చెప్పింది ఈవేళ ప్రసాదం తన ముందర పెడితే తినడానికి ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే ఇందులో రకరకాలు కలిపారు. ఆ జంతువుల పేర్లు నేను మళ్ళీ డిబేట్లో చెప్పడం నాకు అంత సభ్యత అనిపించట్లేదు. రకరకాల జంతువుల్లో కొవ్వు కలిసింది కాబట్టి నేను తినట్లేదు అని మేడం గారు ఇవాళ తనకు తెలిసింది కాబట్టి చెప్తున్నారు. గత 4 సంవత్సరాల్లో కొన్ని వేల మంది భక్తులు తిరుమల లడ్డు నాణ్యత బాగాలేదు, లడ్డు చెడిపోతుంది, లడ్డు సువాసన లేదు, అసలు లడ్డు పగిలిపోతుందని చెప్పితే గత 4 సంవత్సరాల నుంచి, ఇవాళ కాదు 4 సంవత్సరాల నుంచి మాట్లాడితే ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడు అధికారులు కానీ ఈ మేడం లాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఒకరన్నా స్పందించారా? ఎందుకు లడ్డు నాణ్యత తగ్గిపోయింది, ఎందుకు లడ్డు నాణ్యత గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు? భక్తులు మాట్లాడింది, సాక్షాత్తు ఎవరు పార్టీ రాజకీయ పార్టీల వాళ్ళు మాట్లాడింది కాదు, సాక్షాత్తు భక్తులు మాట్లాడింది. 4 సంవత్సరాల నుంచి మాట్లాడితే ఎందుకు మనం మాట్లాడటం లేదు? ఇవాళ తనకు తెలుసు, తన దాకా వచ్చింది కాబట్టి ఇందులో ఏమో ఉన్నాయని చెప్పి